పెట్టాలనుకుంటే పరలోకంలో సంతోషం అంటే ఎలా ఉండదు చూడండి. ఆయనట ఎవరైనా ఆయన మాట వినకుండా, ఆయన ఎంత చెప్పినా వినకపోతేనట ఆయన చాటును ఏడుస్తాడట. ఆయన ఏడుస్తున్నాడు ప్రస్తుతానికి. ఒక పాపి రక్షించబడితే ఏం చేస్తారు చెప్పాలి? సంతోషపడతాడట. అలా సంతోషపెట్టాలి. ఒక్కసారైనా నా జీవితంలో నేను ఒక్కసారైనా సంతోషపెట్టాలి, ఒక్కరినైనా నేను రక్షించాలి, నేను వాళ్ళకి వాక్యం చెప్పి వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకురావాలి, వాళ్ళకి మారు మనసు వచ్చేలా వాళ్ళకి పదే 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 చెప్తూ ఉండాలి. ఒకసారి చెప్తే ఎవ్వరు మారు. గొర్రెపిల్లని వెతుక్కుంటూ వెళ్ళారు. నాణ్యం దొరికేంత వరకు ఆ స్త్రీ ఏం చేసింది? దొరికేంత వరకు తుడిచింది శ్రద్ధగా. మారేంత వరకు చెప్పాలి. ఒక్కరిని మార్చామనుకోండి పరలోకంలో ఏం కలుగుతుందట? దేవుని సంతోషపెట్టిన వారికి పరలోకం, బాధ పెట్టిన వాళ్ళకి కాదు. మనం వారి క్రియల్లో చేరకూడదు. వారిని మాత్రం మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి తీసుకొచ్చే బాధ్యత మన భుజాల మీద ఉంది.